ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లాలో ప్రజలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఉగాది తెలుగు నూతన సంవత్సర సందర్భంగా పలు ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రజలు షడ్రుచులు ఉగాది పచ్చడితో పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఆలయాల్లో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో ఉగాది పర్వతం పురస్కరించుకుని మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఉగాది అనగానే గుర్తుకైతే తెలుగు నూతన సంవత్సరం ఇది ఉగాది పర్వదిన పురస్కరించి నిజామాబాద్ జిల్లాలో పలు ఆలయాలు కూడా భక్తులతో ఎక్కువస్తున్నాయి. ఉదయం నుంచి కూడా భక్తులు వీటి దేవదేవుని కూడా దర్శించేందుకు పెద్ద ఎత్తున భారతీయ పరిస్థితి పదంగా కనిపిస్తుంది. మనం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వర ఆలయం వద్ద ఉన్నాము. ఆలయం చూసుకున్నది ఉదయం పూట కూడా భక్తులు ఈ నూతన సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించి కూడా పెద్ద ఎత్తున కూడా ఆ పరమేశ్వరుని కూడా దర్శించుకుంటున్నారు. దీనిపై మాత్రం మాట్లాడడానికి ఇటు ఉగాది సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలాంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారో తెలుసుకోవడానికి ఆలయ అర్చకులు ఉన్నారు. వీరికి మరి తెలుసుకొని చెప్పండి, ఉగాది ప్లస్ నూతన సంవత్సరం సందర్భంగా ఆలయాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలాంటి పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నారు? శివాయ గురువే నమ శివాయ శాంతాయ పంచవక్ర శూలిని నంది భృంగి మహాకాళ గణిత శంభువే. అందరికీ కూడా నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు. స్వామివారి ఆశీర్వాదం అందరిపైన ఉండాలని మనసారా కోరుతున్నాము. అయితే మానవ దేహంలో ఏ విధంగా శరీర భాగాలు ఉంటాయో పంచాంగం అంటే వారము, తిథి, నక్షత్రము, యోగకరణాలు కూసురుదాని పంచాంగం అంటారు. ఈ పంచాంగం ఏంటంటే ప్రతి మానవుడికి ఇది అవసరం, ముఖ్యం. ఎందుకంటే పొద్దున్న లేవగానే తిథివార నక్షత్రాలు చూసుకుంటాము. అందులో నవవసంతం చైత్రమాసంలో అన్ని రకాల పూతలు రావడం జరుగుతుంది. షడ్రుచులు అంటే పులుపు, చేదు, తీపి, కారం అటువంటి ఉగాది పచ్చడి స్వీకారం ఉంటుంది. అందరిపైన ఆ స్వామివారి ఆశీర్వాదం ఉండాలి మనసారా కోరుతూ ప్రాతకాలం దేవస్థానంలో అభిషేకం చేయడం జరిగింది. భక్తులు కూడా ప్రాంతాల్లో నుంచి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఉగాది పండుగ రోజున మనం కూడా ఇంట్లో పొద్దున తెల్లవారుజామున లేచి స్నానాది కార్యక్రమాలు చేసుకొని దేవాలయం దర్శనం చేసుకుంటే చాలా మంచిది. అందరూ కూడా శుభం జరగాలని కోరుకుంటున్నాం. ప్రధానంగా ఉగాది స్పెషల్ అంటే అసలు ఉగాది ఈ నెల ఎందుకు వస్తుంది? అసలు ఉగాది అనేది 12 మాసాలు, చైత్ర మాసం నుంచి ఫాల్గుణ మాసం వరకు ఉంటే ఫాల్గుణ మాసం అయిన తర్వాత చైత్రశుద్ధ ప్రతిపద అంటారు. చైత్రశుద్ధ ప్రతిపద అంటే వసంతాలు కూర్చేటువంటి మాసం కాబట్టి దీన్ని వసంత ఋతువు అంటారు. ఈ ఉగాది ఏంటంటే ప్రతి సంవత్సరం ఉగాది మనకు పండుగలకు శ్రీకారం చుట్టడానికి నూతనంగా ప్రారంభించేది ఉగాది. ఉగాది తెలుగు సందర్భంగా అనేక ప్రత్యేక ఆలయంలో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసే ప్రత్యేక కార్యక్రమాలు కూడా అని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి మనకు కొంతమంది భక్తున్నారు, వీరు అడిగి తెలుసుకుని చెప్పిన ప్రత్యేకంగా ఉగాది నాడు కూడా ఆలయంకి వచ్చారు. ఎలా అనిపిస్తుంది? ఉగాది స్పెషల్ ఏంటి అసలు? చాలా సంతోషంగా ఉంది ఈ సంవత్సరం ఇవాళ ఇక్కడ రావడము. అది థ్యాంక్ యూ. అంటే ఉగాది సందర్భంగా ఎలాంటి కార్యక్రమం చేపడుతున్నాం? ఇంట్లో కావచ్చు, ఇటు కొత్త నూతన సంవత్సరం కూడా కదా, ఎలా దేవుని ఏమని మొక్కుతున్నారు అసలు? అందరం బాగుండాలి, ఆరోగ్యాలతో, ఇంకొక కోవిడ్ అలాంటివి ఏం రాకుండా అందరం సంతోషంగా ఉండాలి. ఉగాదికి సంబంధించి మరో భక్తురాలను వీరడికి మరో తీసుకుని చెప్పండి. ఉగాదికి సంబంధించి ఎలా ప్రత్యేకత ఏంటి? ఉగాది అప్పుడు మీ తరంలో ఎలా చేసుకునే వాళ్ళు, ఇప్పుడు ఎలా ఉంది? ముఖ్యంగా చెడు రుచులు సంబంధించి కూడా తీపి ఎవరు తయారు చేసుకుంటారు, ఎందుకు కారణం ఏంటి? ఉగాది కొత్త సంవత్సరము. చెడ్రుసులు అంటే ఒగరు, పులుపు, తీపి అన్నీ చేసుకుంటారు. కొత్త సంవత్సరం ఉగాది అని ముందుగా ప్రయత్నం చేస్తాం. ఉగాది తొలుత పండుగని చేస్తాం. అట్లా అంటే ఉగాది తర్వాత కూడా మిగతా పండుగలు చేసుకుంటాం, కానీ ఇది కొత్త సంవత్సరము ఉగాది పండుగ జరుపుకుంటాం. ఉగాది అనగానే గుర్తుకొచ్చేది ఒక పానీయం అంటే చెరువులో సంబంధించిన ఒక పానీయం కూడా తయారు చేస్తుంటారు. అయితే పానీయం ఎందుకు తయారు చేస్తారు, దీనికి కారణం ఏంటి? దీనికి సంబంధించి కూడా మనతో హిందూ వాహిని సంబంధించిన సంస్థ నిర్వాహకులు ఉన్నారు, వీరు అడిగి తెలుసుకొని చెప్పండి. మీరు ఒక ఇది తయారు చేసి పెడుతున్నారు, ఎందుకు ఉగాది రోజు ఎందుకు ఏ చెరువులకు సంబంధించి ఎందుకు పానీయం తయారు చేస్తారు? జనవరి 1 వద్దు, ఉగాది ముద్దు. ఎందుకంటే ఉగాది రోజు ఇది మన సంప్రదాయ ప్రకారము హిందూ ధర్మంగా ఇది కొత్త సంవత్సరం మన హిందుత్వాలకు. జనవరి 1 రోజు మన ధర్మంకి తెలియకుండా చాలామంది 1 రోజు తాగి చేసి ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుంటారు. కాబట్టి ఉగాదే మనది పండుగ, ఉగాదే కొత్త సంవత్సరము. ఈ పచ్చడి తాగితే ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. పచ్చడి పంచి మేము అందరికీ ఆరోగ్యంగా ఉంచాలని, మా ధర్మంకి కాపాడాలని మేము ఈరోజు ఈ కార్యక్రమం చేశాము. చింతపండు, మామిడికాయ, ఉప్పు, కారం, వేపపు వేసి ఇది పచ్చడి తయారు చేస్తాము. అంటే ఈ 15 సంవత్సరం నుంచి మేము ఈ కార్యక్రమం ఇక్కడ చేస్తున్నాము. కంఠేశ్వరం హర హర్ మహాదేవ్ టెంపుల్ దగ్గర. ఈ పచ్చడిలో వేకపు అంటే శరీరంలో ఉన్నది మొత్తం చెడు అనేది బయట వెళ్ళి మంచి రక్తం రావాలని ఈ పచ్చడి
సైన్స్ విధంగా చూస్తే ఇలా, కానీ ధర్మం ప్రకారం చూస్తే ఈ ఆరోగ్యము సంస్కృతి ప్రకారము మన దేవుళ్ళకి ఎక్కిచ్చేది ఇదే, కాబట్టి ఇది మనం పాటించాలని మన హిందూ ధర్మానికి నేను హిందుత్వ తరఫు నుంచి అందరికీ, మన యూత్కి, మహిళలకి, స్త్రీలకు, పెద్దలకు, చిన్నలకు అంటున్నా, జనవరి 1 మనది కాదు, ఉగాదే మనది పండుగ, ఉగాదే మనకు ముద్దు. ప్రధానంగా కూడా చెప్తే ఉగాది అనగానే గుర్తుకొచ్చేది రుచుల సమ్మేళనం. ఒకటి ఉగాది పచ్చడి కూడా, ఉగాది పచ్చడి కూడా ముఖ్యంగా అన్ని రకాల తీపి, ఓరు, చేదు అన్ని కలిపి మిక్సింగ్ చేసి ఒక పచ్చడి చేస్తామని చెప్పి ఇది ప్రతి సంవత్సరం ఇలాగని ఈ సంవత్సరం కూడా ఇక్కడ ఆలయం వద్ద కూడా భక్తులకు ఇస్తామని చెప్పి కూడా బజరంగ దళ కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు అంటే సంవత్సరం మొత్తం కూడా అన్ని కలయికతో ప్రతి ఒక్కరు సంతోషంగా జీవించాలని చెప్పి కూడా వీరు చెప్తున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి కూడా వీడు ఆలయ ఉగాది సందర్భంగా కూడా ఆలయ నిర్వాహకులు కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి చెప్తున్నారు. ఉదయం కూడా పెద్ద ఎత్తున భక్తులు కూడా ఇక్కడ వస్తే ఆ శివుని దర్శించుకొని అనంతరం ఇక్కడ ఉండే పచ్చడి కూడా సేవిస్తారని చెప్పి, ముఖ్యంగా ఈ సంవత్సరం మొత్తం కోవిడ్ రాకుండా కూడా అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్న వీరు దేవుడిని కూడా కోరుకుంటున్నారని చెప్పి కూడా ముఖ్యంగా భక్తులు చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే ఉగాది సందర్భంగా కూడా ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తామని చెప్పి భక్తులకు ఇలాంటి ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశామని చెప్పి నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. కెమెరామెన్ మైపల్తో నవీన్, అమ్మా న్యూస్, నిజామాబాద్.